హాయ్ అండి. ఈరోజైతే నేను బెండకాయ పచ్చడి చేస్తున్నాను. ఆయిలేసుకున్నాను. ఆయిలయితే కాగిపోయింది. ఇటు చూడండి. ఇయైతే బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. ఫ్రై చేస్తున్నాను దాంట్లో కూడా. బెండకాయలైతే దోరగా ఫ్రై చేసుకుంటాను. బెండకాయలైతే ఫ్రై అయిపోయి బెండకాయలు ఫ్రై అయిపోయి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. లిటిల్ అప్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను. మూత పెట్టేస్తాను 5 నిమిషాలు. ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తుంది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అవుతాయి. పచ్చిమిరపకాయలు కూడా సేమ్ గిన్నెలోకి వేస్తుంది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు ఇవైతే వేస్తున్నాను. అలాగే చింతపండు కూడా. చింతపండు లేదు, నిమ్మకాయ ఎక్కడైతే వస్తుందో చింతపండు. ఎక్కడ అయితే అరబీ కౌంటర్లో ఉంటాం కదండి, అక్కడ సాయంత్రం నుండి వెళ్ళే తర్వాత నిమ్మకాయ ఎక్కడ వస్తుంది. భవాని What this one? What lang Filipino? Okra? Okra pickle. Okra pickle. Yes. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాం, కొంచెం సాల్ట్. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాం. బాగా వేగేంత వరకు కాసేపు మూత పెట్టేస్తాము. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేస్తాను, కరివేపాకు వేస్తున్నాను. టమాటాలు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పెడతాను. మిక్సీ పెడుతున్నాను. బెండకాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు వేసుకోవాలండి. నాకైతే చింతపండు లేదు కాబట్టి టమాటా వేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను. వేసుకోవాలి. మిక్సీ పట్టేస్తున్నాను. బెండకాయ పచ్చడి అయితే అయిపోయింది. ఎరుగు గిన్నె తీసుకొని సాల్ట్ తక్కువ వేసాను. అలాగే ఇప్పుడైతే ఉల్లిపాయలు కలుపుతున్నాను. బెండకాయ పచ్చడి అయితే రెడీ. ప్లీజ్ అండి, కొత్తగా ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది.